కొన్ని మూమెంట్స్ ప్రొటెస్ట్ స్టార్ట్ అవుతాయి. కొన్ని పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ కోసం పుట్టుకొస్తాయి. కానీ ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్. ఒక మీమ్‌గా స్టార్ట్ అయిన ఐడియా కొన్ని నెలల్లోనే సోషల్ మీడియాని డామినేట్ చేసింది. లక్షల మంది యూత్ అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసింది. మరి దేశవ్యాప్తంగా పొలిటికల్ డిస్కషన్స్‌కి దారి తీసింది. దీని పేరు కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ మూవ్‌మెంట్ ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరు క్రియేట్ చేశారు? ఎందుకు ఇంతమంది దీనిని కనెక్ట్ అవుతున్నారు? మరి ఇంటర్నెట్లో స్టార్ట్ అయిన ఈ మూవ్‌మెంట్ రియల్ వరల్డ్‌లో ఎలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది? ఈ వీడియోలో కాక్రోచ్ జనతా పార్టీ కంప్లీట్ స్టోరీని డీటెయిల్‌గా చూద్దాం. యాక్ట్ 1 ద స్పార్క్ మే 15, 2026. మే 15, 2026 నాడు ఇండియన్ పబ్లిక్ డిస్కోర్స్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇది ఏదో పెద్ద రాజకీయ ర్యాలీలో కానీ లేదా ప్రైమ్ టైమ్ టీవీ డిబేట్స్లో కానీ జరగలేదు. ఇది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రశాంతమైన కోర్ట్ రూమ్లో జరిగింది. ఒక సాధారణమైన హియరింగ్ లాగా స్టార్ట్ అయిన కేసులో సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ సిస్టమ్ గురించి డిస్కస్ జరుగుతున్న సమయంలో కొత్తగా వచ్చిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చేసిన ఒక ఓరల్ అబ్జర్వేషన్ ఇండియన్ ఇంటర్నెట్ని కంప్లీట్గా షేక్ చేసింది. ఆ కాంట్రవర్షియల్ కోర్ట్ ఎలా ఉంది? కాక్రోచెస్ లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉండదు, ప్రొఫెషన్లో ప్రాపర్ ప్లేస్ ఉండదు. కాబట్టి సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళని సిస్టమ్ మీద అటాక్ చేసే పారాసైట్స్ అని కూడా అన్ఎంప్లాయిడ్, లేజీ అని పిలవడం. పైగా కాక్రోచెస్తో కంపేర్ చేయడం అంటే సోషల్ మీడియాలో మ్యాసివ్ రియాక్షన్స్ రావడం గ్యారెంటీ. కొన్ని గంటల్లోనే ఆ క్లిప్ కట్ చేసి మిలియన్స్ ఆఫ్ టైమ్స్ షేర్ చేశారు. మీమ్స్ క్రియేట్ చేశాడు. డిస్కషన్స్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే మే 16న సిజేఐ సూర్యకాంత్ గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. తన మాటలను మీడియాలో కొన్ని సెక్షన్స్ మిస్కోట్ చేశాయని చెప్పారు. తన క్రిటిసిజం యూత్ మీద కాదని, ఫేక్ డిగ్రీస్తో నోబెల్ ప్రొఫెషన్స్లో ఎంటర్ అవుతున్న వాళ్లపై మాత్రమే అని వివరించారు. యూత్ని డెవలప్డ్ ఇండియాకి పిల్లర్స్ అని కూడా వివరించారు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. స్పార్క్ ఆల్రెడీ యూత్ ఫ్రస్ట్రేషన్ అనే డ్రై గ్రాస్ని అంటుకుంది. ఆన్లైన్ పిటిషన్స్ పెట్టి ఆగలేదు. బదులుగా యూత్ ఒక అన్ప్రెసిడెంటెడ్ మూవ్ చేశారు. వాళ్ళు ఆ ఇన్సల్ట్ని యాక్సెప్ట్ చేశారు. దానిని బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్గా మార్చుకున్నారు. అలా పుట్టింది మోడర్న్ ఇండియా హిస్టరీలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ పొలిటికల్ ఫెనామినన్ కాక్రోచ్ జనతా పార్టీ. యాక్ట్ 2 ద అనాటమీ ఆఫ్ అ రీక్లెయిమ్డ్ ఇన్సల్ట్. ఇది ఎందుకు అంత వైరల్ అయిందో అర్థం చేసుకోవాలంటే ఇన్సల్ట్ని రీక్లెయిమ్ చేయడం అనే కాన్సెప్ట్ చూడాలి. హిస్టరీలో చాలా గ్రూప్స్ వాళ్ళని డిగ్రేడ్ చేయడానికి వాడిన పదాలని ర్యాలీయింగ్ క్రైస్గా మార్చుకున్నారు. మరి కాక్రోచ్ ఎందుకు? టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటోరియల్ చెప్పిన విధంగా కాక్రోచ్ని ఎలిమినేట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అది హైలీ రెసిలెంట్, అడాప్టబుల్, టఫెస్ట్ కండిషన్స్లో కూడా సర్వైవ్ అవుతుంది. ఇండియన్ యూత్కి ఇది డిస్గస్టింగ్ ఇన్సల్ట్ లాగా కనిపించలేదు. వాళ్ళకి ఇది తన సిచ్యువేషన్కి పర్ఫెక్ట్ సింబల్ లాగా అనిపించింది. ఎలైడ్ డిగ్రీస్, అప్పర్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ప్రెస్టీషియస్ కార్పొరేట్ జాబ్స్ లేని వాళ్ళని సిస్టమ్ తక్కువగా చూస్తుందని చాలా మంది ఫీల్ అయ్యారు. సిజేపీ లాంచ్ అయిన తర్వాత వాళ్ళు ఫుల్ టంగ్ ఇన్ చీక్ బ్రాండ్ స్ట్రాటజీని ఫాలో చేశారు. తమల్ని లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ వాయిస్ అని డిక్లేర్ చేసుకున్నారు. మెంబర్షిప్ క్రైటీరియా ఏంటంటే కొరోనికల్లీ ఆన్లైన్ ఉండాలి, లైఫ్ బాగుంది అని యాక్ట్ చేస్తూ టైర్డ్ అయి ఉండాలి, మరి ప్రొఫెషనల్గా రెంట్ చేయగలిగే టాలెంట్ ఉండాలి. తర్వాత వచ్చిన డిజిటల్ గ్రోత్ పొలిటికల్ అనాలిసిస్ని షాక్ చేసింది. కేవలం 48 to 78 హార్స్లో కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 2 to 3 మిలియన్ ఫాలోవర్స్ క్రాస్ చేసింది. రిపోర్ట్స్ వచ్చాయి. ఇది ఇండియాలో బిగ్గెస్ట్ పొలిటికల్ డిజిటల్ క్యాంపెయిన్స్ గ్రోత్ని కూడా సప్రెస్ చేసిందని చెప్పబడింది. మొదట్లో ట్రెడిషనల్ పొలిటీషియన్స్ మరియు సెప్టిక్స్ ఇది బాట్ ఫామ్ అని డిస్మిస్ చేశారు. ఫేక్ అకౌంట్స్తో అల్గోరిథం మ్యానిపులేట్ చేస్తున్నారని అన్నారు. కానీ ఫాలోవర్స్ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత సపోర్టర్స్ క్లెయిమ్ చేసిన ప్రకారం మెజారిటీ ఫాలోవర్స్ రియల్ యూజర్స్ అని తేలింది. ఫ్రస్ట్రేటెడ్ యూత్ డైరెక్ట్గా ఫాలో బటన్ ప్రెస్ చేస్తున్నారు. యాక్ట్ 3 ద ఆర్కిటెక్ట్ అండ్ ద టెక్ బిహైండ్ ద స్వామ్. మరి ఈ డిజిటల్ స్వామ్ వెనక మాస్టర్ మైండ్ ఎవరు? అభిజిత్ దీప్కే అనే 30 years old పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్ అండ్ బాస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్ స్టూడెంట్ కూడా. దీప్కేకి పొలిటికల్ కొత్త కాదు. ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కోసం డిజిటల్ వాలంటీర్గా పనిచేశారు. సిజేఐ రిమార్క్ వచ్చిన సమయంలో దీప్కే యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారు. ఆ కామెంట్స్ చూసి ఆయనకి కోపం వచ్చింది. ఎక్స్ ట్విట్టర్లో సింపుల్గా ఒక పోస్ట్ పెట్టారు, వాట్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్. ఆ పోస్ట్కి వచ్చిన రెస్పాన్స్ మూవ్మెంట్కి గ్రీన్ సిగ్నల్ అయ్యింది. క్లౌడ్ మరియు చాట్‌జిపిటి లాంటి ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ యూజ్ చేసి దీప్కే మరియు తన స్మాల్ టీమ్ కేవలం 24 hours బ్రాండింగ్ అసెట్స్, పొలిటికల్ మెసేజింగ్, మూవ్మెంట్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశారు. ఇక్కడే సిజేపీ పొలిటికల్ మూవ్మెంట్స్ ఎలా పుట్టుకొస్తాయో అనే విషయంలో టర్నింగ్ పాయింట్గా కనిపించింది. ట్రెడిషనల్ పార్టీస్కి ఆఫీసెస్,
ఫండింగ్స్, గ్రౌండ్ వర్కర్స్, ఇయర్స్ ఆఫ్ ప్లానింగ్ అవసరం. కానీ దీప్కే టీమ్, ల్యాప్టాప్, ఏఐ టూల్స్ మరియు సోషల్ మీడియా అల్గోరిథం అండర్స్టాండింగ్తో కౌంటర్ కల్చర్ మూవ్మెంట్ క్రియేట్ చేశారు. మూవ్మెంట్ పెరుగుతున్న కొద్దీ రెసిస్టెన్స్ కూడా పెరిగింది. అథారిటీస్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ని రెసిస్ట్ చేయడానికి లీగల్ రిక్వెస్ట్ ఇనిషియేట్ చేశారు. సిజేపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇండియాలో విత్హోల్డ్ చేయబడింది. దీప్కే పర్సనల్ గా సెవరల్ బ్యాక్లాష్ ఫేస్ చేశారు. మహారాష్ట్రలో తన ఫ్యామిలీకి డెత్ థ్రెట్స్ వచ్చాయని రిపోర్ట్స్ చెప్పుకొస్తున్నాయి. కానీ ఐరనీ ఏంటంటే సపరేషన్ వల్ల మూవ్మెంట్ పాపులారిటీ ఇంకొంత పెరిగింది. కాక్రోచెస్ ని క్రష్ చేయడానికి ట్రై చేస్తే అది మరింత స్ప్రెడ్ అయ్యేలాగా ఈ మూవ్మెంట్ కూడా మరింత అటెన్షన్ పొందింది. ఇది కేవలం ఒక పొలిటికల్ స్టోరీ కాదు. ఇంటర్నెట్ ఏజ్లో ఫ్రస్ట్రేషన్, మీమ్స్, ఏఐ టూల్స్ మరియు యూత్ కల్చర్ కలిసి ఎలా ఒక మూవ్మెంట్ని క్రియేట్ చేయగలవో చూపించిన ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్గా చాలా మంది చూస్తున్నారు. యాక్ట్ 4 ద 5 పాయింట్స్ మేనిఫెస్టో సటైర్ మీట్స్ పాలసీ. ఒకవేళ సిజేపీ అంటే కేవలం ఫన్నీ మీమ్స్, కాక్రోచ్ ఫిల్టర్స్ మాత్రమే అయితే ఇది ఒక వారంలోనే మర్చిపోయే ఇంటర్నెట్ ట్రెండ్గా అయ్యేది. కానీ దీనికి ఒక సీరియస్ పొలిటికల్ హెడేక్గా మార్చింది దీని 5 పాయింట్ మేనిఫెస్టో. సటైర్ వెనక చాలా డీప్గా ఉన్న గవర్నెన్స్ స్ట్రక్చరల్ క్రిటిక్ ఉంది. ఇప్పుడు ఆ 5 ఇంపార్టెంట్ డిమాండ్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, రిటైర్డ్ జడ్జెస్కి పొలిటికల్ రివార్డ్స్ బ్యాన్. సిజేపీ డిమాండ్ ఏంటంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు జడ్జ్ రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్స్, రాజ్యసభ సీట్స్ లేదా గవర్నమెంట్ చైర్మన్ పోస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు అని కాన్స్టిట్యూషనల్ బ్యాన్ ఉండాలని. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ సింపుల్. జ్యుడిషియరీ పూర్తిగా ఇండిపెండెంట్గా ఉండాలి. జడ్జెస్ రిటైర్మెంట్ తర్వాత రివార్డ్స్ కోసం రూలింగ్ గవర్నమెంట్ని ఇంప్రెస్ చేయాలనే టెంప్టేషన్ ఉండకూడదు. సెకండ్ వన్, ఎలక్ట్రల్ ఇంటిగ్రిటీ అండ్ క్రిమినల్ లియబిలిటీ. ఓటర్ రికార్డ్స్ని ఇల్లీగల్గా మ్యానిపులేట్ చేయడం, డిలీట్ చేయడం లేదా ఆల్టర్ చేయడంలో ఎవరైనా అఫీషియల్ పొలిటికల్ ఎంటిటీ గిల్టీ అని ప్రూవ్ అయితే వాళ్ళపై డైరెక్ట్గా నాన్ బెయిలబుల్ ప్రాసిక్యూషన్ ఉండాలని సిజేపీ చెప్పింది. యూఏపీఏ లాంటి స్ట్రిక్ట్ లాస్ యాక్టివిస్ట్ మీద అప్లై చేస్తే డెమోక్రసీని స్టాబోటేజ్ చేస్తున్న వాళ్ళపై కూడా అప్లై చేయాలి అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. థర్డ్ వన్, స్ట్రిక్ట్ 50% ఉమెన్స్ రిజర్వేషన్. ఇంప్లిమెంటేషన్ని డిలే చేయడం లేదా ఎక్స్ట్రా సీట్స్ క్రియేట్ చేయడం కాకుండా పార్లమెంట్ మరియు యూనియన్ క్యాబినెట్లో ఇమీడియట్గా 50% రిజర్వేషన్ ఉమెన్స్కి ఉండాలని మేనిఫెస్టో డిమాండ్ చేశారు. ఫోర్త్ వన్, మీడియా మోనోపాలిస్ డిస్మాంట్లింగ్. పెద్ద కార్పొరేట్ బిలియనర్స్ డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఓన్ చేసే మీడియా కంపెనీస్, బ్రాడ్కాస్టింగ్ మరియు న్యూస్ లైసెన్స్ని రివాల్వ్ చేయాలి అని సిజేపీ డిమాండ్ చేస్తుంది. ప్రీ డెమోక్రసీ సర్వైవ్ అవ్వాలి అంటే మీడియా కార్పొరేట్ మెగాఫోన్గా మారకూడదు అని. యాంటీ డిఫెన్స్ లాని స్ట్రాంగ్ వెపన్స్గా వాడడం. ఇండియాలో ఫ్రీక్వెంట్గా జరిగే రిసార్ట్ పాలిటిక్స్ని స్టాప్ చేయడానికి ఏ పార్టీ టికెట్ మీద గెలిచారో ఆ పార్టీని వదిలి వేరే పార్టీకి వెళ్ళిన పొలిటీషియన్స్కి ఆటోమేటిక్గా లైఫ్ టైం ఎలక్షన్స్ డిస్క్వాలిఫికేషన్ ఉండాలని సిజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు ఈ 5 పాయింట్స్ని జాగ్రత్తగా చూడండి. ఇవి లేజీ లేదా అన్ఎంప్లాయిడ్ టీనేజర్స్ ర్యాండమ్ డిమాండ్స్ కావు. ఇవి ఇండియన్ పొలిటికల్ సిస్టంలో ఉన్న కోర్ వల్నరబిలిటీస్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి సిస్టమాటిక్ రిఫార్మ్స్. యాక్ట్ 5 ద గ్రౌండ్ రియాలిటీ. Why the anger is real. Millions of young Indians ఎందుకు ఒక కాక్రోచ్ ఇమేజ్ వెనుక రిలే అయ్యారు అని అర్థం చేసుకోవాలంటే కోర్ట్ రూమ్ కామెంట్స్ని కాకుండా ఎకనామిక్ డేటాని చూడాలి. ఇండియా ఇప్పుడు ఒక సైలెంట్ మరియు పెయిన్ఫుల్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ని ఫేస్ చేస్తుంది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ లాంటి ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో స్ట్రేంజ్ ఎకనామిక్ పారాడాక్స్ ఉంది. ఎడ్యుకేషన్స్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ అన్ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ కూడా పెరుగుతున్నాయి. స్క్రీన్ మీద నంబర్స్ చూడండి. 15 నుండి 25 ఇయర్స్ మధ్యలో కేవలం ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఆల్మోస్ట్ 40%. 25 to 29 ఏజ్ గ్రూప్ ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ నియర్లీ 20% దగ్గర ఉంది. కానీ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విషయంలో నంబర్స్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ రియాలిటీ యొక్క సైకాలజికల్ ఇంపాక్ట్ గురించి ఆలోచించండి. లక్షల మిడిల్ క్లాస్ మరియు రూరల్ ఫ్యామిలీస్ తమ లైఫ్ సేవింగ్స్ ఖర్చు చేస్తారు, భూములు అమ్ముతారు, లోన్స్ తీసుకుంటారు తమ పిల్లలని కోటా, ఢిల్లీ లాంటి కోచింగ్ హబ్స్కి పంపడానికి. స్టూడెంట్స్ రోజుకి 14 hours చదువుతూ సంవత్సరాల పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కోసం ప్రిపేర్ అవుతారు. కానీ తర్వాత ఏం జరుగుతుంది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA టెక్నికల్ గ్లిచెస్తో స్ట్రగల్ అవుతుంది. ఎగ్జామ్ పేపర్స్ లోకల్ మాఫియా ద్వారా లీక్ అవుతున్నాయి. స్టూడెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాక ఎగ్జామ్ క్యాన్సిల్ లేదా పోస్ట్ పోన్ అవుతాయి. ఢిల్లీలో ఒక ఎగ్జామ్ సెంటర్ దగ్గర నెట్వర్క్ ఫెయిల్యూర్ వల్ల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ 1 గంట లేట్ స్టార్ట్ అయినప్పుడు ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, కంపెన్సేషన్ లేదు. సిస్టమ్
సింపుల్గా వాళ్ళకి ఇంటికి వెళ్ళండి అని చెప్పింది. అశోక యూనివర్సిటీకి చెందిన ఒక ఎకనామిక్స్ స్టూడెంట్ డైరెక్ట్గా ఇలా అన్నాడు, ఐ డోంట్ థింక్ అ సింగిల్ ఎగ్జామ్ ఇస్ ఫెయిర్ ఇన్ ఇండియా రైట్ నౌ. ఇది కేవలం అన్ఎంప్లాయ్మెంట్ స్టోరీ కాదు, ఇది ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ మరియు సిస్టమ్ మీద ట్రస్ట్ కోల్పోవడం యొక్క స్టోరీ. యాక్ట్ 6 ఫ్రమ్ మీమ్స్ టు మార్చెస్, ద జంతర్ మంతర్ క్లైమాక్స్. కొన్ని వారాల నుండి క్రిటిక్స్ ఒక మాట చెప్తున్నారు, ఇది ఒక ఆన్లైన్ ట్రెండ్ మాత్రమే. జెన్జీ ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ని డబుల్ ట్యాప్ చేస్తారు, కానీ ఇండియన్ సమ్మర్ యొక్క ఘోరమైన వేడిలో బయటకి వచ్చి నిజంగా ప్రొటెస్ట్ చేయరు అని. జూన్ 6, 2026 ఆ వాదన పూర్తిగా తప్పనే నిరూపించబడింది. అభిజిత్ దీప్కే ఇండియాకి తిరిగి వచ్చారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఆయన చేతిలో ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాపీ తప్ప వేరే ఏమీ లేదు. ఎయిర్పోర్ట్లో ఆయనని వందల మంది యూత్ వాలంటీర్స్ స్లోగన్స్తో స్వాగతించారు. అక్కడి నుండి మూవ్మెంట్ డైరెక్ట్గా న్యూఢిల్లీలో ఉన్న చరిత్రాత్మక ప్రొటెస్ట్ స్థలమైన జంతర్ మంతర్కి మార్చ్ చేసింది. జంతర్ మంతర్లో ఉన్న అట్మాస్ఫియర్ సామాన్య పొలిటికల్ ర్యాలీ లాంటిది కాదు. బస్సులో తీసుకొచ్చిన క్రౌడ్స్ లేదు, సీట్స్ ఫిల్ చేయడానికి ఫ్రీ మీల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. 15 years ఫస్ట్ టైం ఓటర్స్ నుండి 80 years సీనియర్ సిటిజన్స్ వరకు వేల మంది మండుతున్న ఎండల్లో స్వచ్ఛందంగా కలిశారు. వాళ్ళ చేతుల్లో పూలున్నాయి, అది పూర్తిగా అహింస మరియు పీస్ఫుల్ డిసెంట్ కి ప్రతీకం. కానీ వాళ్ళ స్లోగన్ మాత్రం కాంప్రమైజ్ లేనివి. జంతర్ మంతర్ అంతటా వినిపించిన ముఖ్యమైన డిమాండ్ ఒక్కటే, కంటిన్యూస్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫెయిల్యూర్ మరియు రిక్వైర్మెంట్స్ డిలేస్ కి బాధ్యత వహిస్తూ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ప్రొటెస్ట్ తో పాటు సిజేపీ వాలంటీర్స్ కాక్రోచ్ కాస్ట్యూమ్ వేసుకొని బాగా కాలుష్యతమైన యమునా రివర్ దగ్గర పెద్ద క్లీన్లీనెస్ డ్రైవ్స్ నిర్వహించారు. ఇది ఒక బ్రిలియంట్ మల్టీ లేయర్డ్ సటైరికల్ మెసేజ్. సిస్టమ్ మనల్ని మురికితో ఉండే పెస్ట్స్ అని చూస్తే మేము సిటీని క్లీన్ చేసి నిజమైన పారాసైట్స్ ఎవరో చూపిస్తున్నాం అని వాళ్ళ సందేశం. యాక్ట్ 7 ద వర్డిక్ట్, రెవల్యూషన్ ఆర్ ఫేస్. ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ యొక్క నిజమైన భవిష్యత్ ఏంటి? ఇది ఇండియా యొక్క మొదటి జెన్యూన్ డిజిటల్ నేటివ్ పొలిటికల్ రెవల్యూషనా, లేదా ఇది ఒక ఫ్లాష్ ఇన్ ద పాన్ మీమ్ కల్చర్ ఈవెంట్ మాత్రమేనా? నెక్స్ట్ ఇయర్ కల్లా మర్చిపోయే ట్రెండా? సీనియర్ పొలిటికల్ కమ్యూనికేటర్స్ ఈ విషయంపై రెండు వైపులా డివైడ్ అయ్యారు. కొంతమంది చెప్పేది ఏంటంటే సిజేపీ 2011 అన్నా హజారే యాంటీ కరప్షన్ మూవ్మెంట్ లాంటి యూత్ యాంగర్ని జంతర్ మంతర్ మొబిలైజ్ చేయగలిగింది, కానీ దీనికి స్ట్రాంగ్ లోకల్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ లేదు, అఫీషియల్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా బ్యాకింగ్ కూడా తక్కువ ఉంది. ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్ ఆఫ్ డబుల్ ట్యాప్స్ని పోలింగ్ బూత్లో నిజమైన ఓటర్స్గా మార్చడం చాలా పెద్ద ఛాలెంజ్. కానీ సిజేపీ ఇప్పటికే ఇండియా పొలిటికల్ ఎంగేజ్మెంట్ రూల్స్ని మార్చింది. దేశ యువత పొలిటికల్గా అపాథెటిక్ కాదని, అటాచ్డ్ కాదని వాళ్ళు ప్రూవ్ చేశారు. వాళ్ళు హైపర్ అవేర్, డీప్లీ ఆర్గనైజ్డ్, సేవిగా ఉన్నారు. ఇన్స్టిట్యూషనల్ ఎవోషన్ మరియు అకౌంటబిలిటీ లేకుండా ఉండడంపై వాళ్ళకి అబ్సల్యూట్ జీరో టాలరెన్స్ ఉంది. సిజేపీ ఫ్యూచర్ అసెంబ్లీ బై ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందా లేక ఎక్స్టర్నల్ ప్రెషర్ గ్రూప్గానే ఉంటుందా అనే విషయం పక్కన పెడితే పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి వాళ్ళు ఒక క్లియర్ మరియు ఇగ్నోర్ చేయలేని వార్నింగ్ ఇచ్చారు. మీరు యూత్ని ఇగ్నోర్ చేయవచ్చు, వాళ్ళ కంప్లైంట్స్ని డిస్మిస్ చేయవచ్చు, వాళ్ళని పేరు పెట్టుకొని పిలవచ్చు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాక్రోచెస్ ఎప్పుడు కొలాప్స్ తర్వాత కూడా సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు మీ అభిప్రాయం వినడానికి ఆసక్తిగా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ నిజంగా ఇండియన్ పాలిటిక్స్ని మార్చుతుందని మీరు నమ్ముతున్నారా, లేదా ఇది ఫ్రస్ట్రేటెడ్ జనరేషన్ కోసం ఒక పవర్ఫుల్ డిజిటల్ వెంట్ మాత్రమే అని అనుకుంటున్నారా? మీ థాట్స్, మీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్సెస్ మరియు మీ క్రిటిక్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి అన్కాంప్రమైజ్డ్ డీప్ డ్రైవ్ బ్రేక్డౌన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.